బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో ఏరిండ్రు నిన్న. ఈరోజు స్పీకర్ను కలిసి బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి మిగతా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి కంప్లైంట్ చేసినారు. దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయండి, డిస్క్వాలిఫికేషన్ చేయండి, ఆయన కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో చేరిండు కాబట్టి ఓపెన్గానే ఆయన కండువాలు వేసుకున్నారు కాబట్టి దానం నాగేందర్ మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు స్పీకర్ని కలిసి కంప్లైంట్ చేసినారు. యాక్చువల్ నేను సాయంత్రమే స్పీకర్ ఇంటికి పోయి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసినారు. స్పీకర్ అందుబాటులో రాలేదని చెప్పిండ్రు. ఈరోజు అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసినారు. యాక్చువల్గా దీని మీద కంప్లైంట్ చేసిన దానిలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు, అంబర్పేట ఎమ్మెల్యే కాలర్ వెంకటేష్ ఉన్నారు, రామనాథ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఇట్లాంటి ఉన్నారు. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డికి మనం ఫోన్ చేద్దాం. పాడి కౌశిక్ రెడ్డి ఏమంటారు, స్పీకర్ ఏం హామీ ఇచ్చిండ్రు, స్పీకర్ మీద నమ్మకం ఉందా, ఎందుకు వీళ్ళు కంప్లైంట్ చేసినారు, ఆ విషయాన్ని అయితే అసలు లోపల ఏమాట్లాడో మనకు తెలియదు. కాబట్టి కౌశిక్ రెడ్డి అయితే క్లియర్గా చెప్పగలడు, ఆయన ఎంబడి ఉన్నాడు కాబట్టి చెప్పారు. అన్న నమస్తే. నమస్తే కౌశిక్ రెడ్డి అన్న. నమస్కారం అన్న, లైవ్లో ఉన్నాము. ఈరోజు స్పీకర్ని కలిసిండ్రు కదా మీరు, దానం నాగేందర్ మీద కంప్లైంట్ చేసిండ్రు. ఏం హామీ వచ్చింది మీకు అక్కడి నుంచి? 101% ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా బాధాకరం. నంబర్ 1, ఇది చాలా అనెథికల్. ఇవాళ మేము స్పీకర్ గారికి ఇచ్చింది, ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తామని చెప్పిండ్రు. ఇవాళ ఎటు పరిస్థితిలో దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై అవ్వడు ఖాయం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఖచ్చితంగా స్పీకర్ గారు 3 months లోపల డిసిషన్ తీసుకోవాలి అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై అవ్వడం ఖాయం. కానీ లాస్ట్ గవర్నమెంట్లో టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి మా ఎమ్మెల్యేని చేర్చుకోలేదా, అప్పుడు కేసీఆర్ చేయలేదా, కేసీఆర్ చేర్చుకోలేదా అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అయితే శివారెడ్డి గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 నుంచి 2023 వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇండివిజువల్ గా తీసుకొచ్చి కండువ కప్పింది ఒక్కరికి కూడా లేదు. పార్టీని మర్జర్ చేసిరు, వాళ్ళు మర్జర్ చేసి ఇందులో జాయిన్ అయ్యారు తప్పితే ఎక్కడ కూడా ఇట్లా ఇండివిజువల్ గా కండువలు కప్పిన దాఖలే కేసీఆర్ గారికి లేవు. వాళ్ళందరూ కూడా 2/3 ఆఫ్ దర్ పార్టీ వచ్చి మర్జర్ చేసుకుని తప్పితే ఏనాడు కూడా ఇట్లా ఇండివిజువల్ గా కలిపిన ఇది లేవు. దాని నాగేందర్ మంచిగానే ఉండే కదా బీఆర్ఎస్లో, తెలంగాణ భవన్కి వస్తుండే, మొన్నటిదాకా ప్రోగ్రామ్స్కి వస్తుండే, ఒకరోజు ముందు కూడా పార్టీ మారానని చెప్పిండ్రు. ఏమైంది అంతలోనే? నాకు కూడా తెలియదు భయ ఏమైందో ఎగ్జాక్ట్ గా. కానీ ఇక్కడ చాలా బాధాకరం, ఒక సీనియర్ శాసనసభ్యునిగా ఉండి ఓ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చేయబట్టి అన్ని విధాలుగా లాభపడి ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి, ఇది చాలా తప్పుడు పని. ఇది ఇట్లాంటి పనులు కూడా సీనియర్ శాసనసభ్యుడు అయి ఉండి చేయకూడదు. ఇలా మన సమాజానికి ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేయాలి. ఇలా ఉట్టి కేసీఆర్ గారిని మోసం చేసినట్టు కాదు, ఇలా యావత్ ఖైరతాబాద్ లో ఉన్న ప్రజలని కూడా మోసం చేసినట్టు. ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేయండి, ఇవాళ ఖైరతాబాద్ ప్రజలు నీకు ఎందుకు ఓటేసారు? నువ్వు కేసీఆర్ గారి బొమ్మ మీద, కేసీఆర్ గారి బీఫామ్ మీద పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలని ఒక ఉద్దేశంతో ఆడ ఓట్లేసారు. ఆడ ఓట్లేసిన ప్రజల్ని కూడా నువ్వు మోసం చేసినట్టే కదా. మరి అంతకుముందు మీ పార్టీలో ఏరినప్పుడు కూడా ఆ కాన్స్టిట్యూన్సీ జనాలను వాళ్ళు మోసం చేసినట్టు కదా? మీకు నేను ఏమంటున్నా, ఆ కాటి ఇండివిజువల్ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇండివిజువల్ సిచ్యువేషన్ లేదు. పార్టీని మొత్తం తీసుకొచ్చి మర్జర్ చేసారు మా పార్టీలో. ఓకే, మేమేమి ఇండివిజువల్ గా ఇట్లాంటి ప్రోత్సాహం కేసీఆర్ గారు ఎన్నడూ కూడా చేయలేదు. వాళ్ళు వచ్చి మర్జర్ చేసిరు. మర్జర్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి చేసిన తర్వాత మనం చేసేది ఏం లేదు కదా. ఓకే సార్, ఇంకొకటి కౌశిక్ రెడ్డి గారు, ఇప్పుడు స్పీకర్కి ఫిర్యాదు చేసిండ్రు, సరే అది స్పీకర్ విచక్షణ అధికారాలు, ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. కానీ పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపడానికి గతంలో అప్పుడు సీఎం కాదు పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక పిలిపించండి ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి చేసుకోవడం ఏమైనా కామెంట్ చేస్తారా? 100%. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆయననే రాళ్లతో, ఇది నా మాటలు కావు, ఇవి రేవంత్ రెడ్డి గారి మాటలే గుర్తు చేస్తా ఉన్నారు. ఇలా రాళ్లతోని కొట్టి చంపండి ఎవరు వచ్చినా కూడా అని అన్నాడు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేనే రాళ్లతో కొట్టి చంపుతా అని చెప్పిన దాఖలు ఉన్నాయి. నేను ఇవాళ పొద్దున ప్రెస్ మీట్ లో కూడా చూపించాను. ఇవాళ మీకు ఖచ్చితంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాళ్లతో కొడతారు, దానం నాగేందర్ గారిని ఎప్పుడు కొట్టి చంపుతారు అనేది కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ నవ్వుకుంటున్నారని ఆయన చేసే మాటలు, ఆయన చేసే వెక్కిలి సాష్టలు.
ఓ ముఖ్యమంత్రి లాగా ఉన్నాడు. అసలు ఆయన చేసేది ఏంటిది? ఏమంటాడు శివారెడ్డి గారు, మేము గేట్లు తెరవలేదు, మేము గేట్లు తెరిచినాము, ఇక ఎవరు ఉండరు అంటారు. నువ్వు గేట్లు తెరవచ్చా బాబు? ఇంకా మేము గేట్లు తెరవలే. మేము గేట్లు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అయిపోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి. ఎట్లా బీఆర్ఎస్కి వస్తారా? మీరు గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారా? మీరు అన్ని వేచి చూస్తారు. ఇంకా మా గేట్లు ఇప్పుడు మూసి ఉన్నాయి కదా, మేము గేట్లు తెరవలే. గేట్లు తెరిచినప్పుడు దానికి జవాబు చెప్తాం. థ్యాంక్ యూ కౌశిక్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ మీ సమాచారం ఇచ్చినందుకు.